దేనిని చూసి జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు? ఏది వారిని నడిపించింది అని మనం చూసినట్లయితే, దేవుడి రోజు వాగ్దానంలోంచి మనతో మాట్లాడనయున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిరి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, అత్యానంద భరితులైరి. ఆమేన్. ఎవరు అత్యానంద భరితులయ్యారంటే జ్ఞానులు. వారు తూర్పు దేశంలో నక్షత్రమును చూచి యేసు ప్రభు ఉన్న స్థలమునకు వెళ్ళాలని నక్షత్రమును వెంబడించి రావటము జరుగుతుంది. అయితే వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. ఎందుకంటే వారిని తూర్పు దేశము నుంచి యేసుక్రీస్తు ఉన్న ఇంటి వరకు కూడా వారిని నడిపించింది నక్షత్రమే. ఆ నక్షత్రము వచ్చి ఎప్పుడైతే ఆ ఇంటి మీద నిలిచిందో ఆ జ్ఞానులు ఆ ఇంటిలో క్రీస్తు ఉన్నారని ఎరిగి వారు ఆ ఇంటిలోనికి వెళ్ళటము జరుగుతుంది. అయితే ఈరోజు నీవు నేను ఒక నక్షత్రం వలె అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వారంగా మనం ఉన్నామా? దేవుడు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు మనల్ని వెలిగించున్నారు. మనం ఆ నక్షత్రం వలె మనం అనేక మందికి దారి చూపే వారంగా ఉన్నామా? ఈ లోకంలో జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారు క్రీస్తుని వెంబడించక, లేదంటే ఆయనను రుచి చూడక, దేవుడు ఎవరో తెలుసుకోక ఉంటూ ఉండగా, మనము నక్షత్రం వలె జ్ఞానుల సహితము నడిపించే వారంగా మనం ఉన్నామా లేదా అని మనము చూసుకున్నట్లయితే, అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించే ఒక నక్షత్రం వలె మనము ఈరోజు నిలవాలి. దేవుని కొరకు మనము నిలిచే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి ఇది మొదలుకొని మనము అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వారంగా, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉందామండి. మనం అట్టి విధంగా జీవించినప్పుడు మనల్ని బట్టి అనేక మంది అత్యానంద భరితులు అవ్వబోతున్నారు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేమును యేసు నామములను క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.